ఇప్పుడైతే తెగులు సమీపించకుండా ఉండాలి అంటే నీకు ఎవరి సహవాసం కావాలో తెలుసా? దేవుని సహవాసం కావాలి. ఆ మాట చెప్పుకుందాం. దేవుడితో సహవాసం చేసింది బైబిల్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే యోబు గారిని చూద్దాం. యోబు గారు యోబు గ్రంథము బైబిల్ వరకు చక్కగా ఓపించాలి. 22వ అధ్యాయము యోబు గ్రంథము 22వ అధ్యాయము అందరూ ఓపించేసుకోవాలి. బైబిల్స్ ఉన్న వాళ్ళంతా ఓపించాలి. శ్రద్ధతో చదువుతూ ఉండాలి. బైబిల్ని మాట్లాడుతూ డిస్టర్బ్ చేయొద్దు. దేవుడు మాటలు వింటున్నాడని మీరు అందరు నమ్మితే దేవుడు మిమ్మల్ని దీవించి కరుణ రాకుండా కాపాడతారు. అలాగే చూద్దాం. 21వ వచనం చదవండి. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. ఆయన మాటలు ఎక్కడ ఉంచుకోవాలంట? హృదయంలో ఉంటే ఎవరితో సహవాసం చేస్తున్నావు? దేవునితో సహవాసం. దేవునితో సహవాసం అంటే ఆషామాషి విషయం కాదండి. దేవునితో సహవాసం చేస్తున్నామంటే అన్ని చోట్ల కరెక్ట్ చేసుకోవాలి, ఒక చోట కాదు. నువ్వు దేవునికి సహవాసంలో ఉండాలని కోరుకుంటే ఖచ్చితంగా 21వ వచనంలో ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు ఏమి కలుగుతుందంట? సమాధానం కలుగుతుంది. సమాధానం ఉందా మీ ఇంట్లో? ఇక్కడికి వచ్చే ముందు నీ భర్తతో సమాధానంగా ఉన్నావా? నీ భార్యతో సమాధానంగా ఉన్నావా? నీ బిడ్డలతో సమాధానంగా ఉన్నావా? నువ్వు మీ తల్లిదండ్రులతో సమాధానంగా ఉన్నావా? ఉంటే నువ్వు యేసయ్య ఉన్నట్టే. యేసయ్య సహవాసంలో నువ్వు ఉన్నట్టే. లేదమ్మా మా ఆయనతో మాట్లాడి 3 రోజులు అయిందమ్మా, నా పిల్లలు నన్ను బలకరించి 20 రోజులు అయిపోయిందమ్మా, కొడుకులు అంటే తల్లులతో మాట్లాడట్లా. ఎందుకు మాట్లాడలా? నీ ప్రవర్తన సరిగా లేదు. తండ్రితో మాట్లాడట్లా కొడుకు, నీ ప్రవర్తన సరిగా లేదు, అందుకే నీ కొడుకు నీతో మాట్లాడట్లా. నువ్వేం చేయాలి? బిడ్డలకు అనుకూలంగానే లేవంటే దేవునికి అనుకూలంగా ఉన్నట్ట లేదంటే నీ కంచె ఎలా వస్తుంది? దేవుని యొక్క కంచెలో నీ ఇంటికి ఏ తెగులు రాకుండా ఉండాలి అంటే నువ్వు ముందు ఇంట్లోనే సమాధానం లేదు. సమాధానం కావాలి అంటే నువ్వు ఎవరికి ప్రార్థన చేయాలి? యేసయ్యకి ప్రార్థన చేయాలి. అయ్యా నువ్వు తప్ప నాకు వేరొక దేవుడు లేడయ్యా, నేను నిన్నే ప్రేమిస్తున్నాను తండ్రి, నన్ను కాపాడయ్యా, నా ఇంటిని కాపాడు తండ్రి, నీ చేతులకు నా బిడ్డల్ని, నా భర్తను, నన్ను అప్పచెప్పుకుంటున్నానని స్త్రీలు ప్రార్థన చేయాలి. పురుషులైతే ఈ యోబు వలె దేవునితో సహవాసం చేయాలి. యోబుకి కష్టాలు వచ్చినప్పుడు భార్య వచ్చి తిట్టింది కదా, ఇది ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడతారు. మూర్ఖురాలుగా మాట్లాడుతున్నారు. మీరు కూడా మాట్లాడొచ్చమ్మా? మాట్లాడతారు. ఓర్పు తన క్రియలను కొనసాగించిన వాళ్ళు సమాధానం ఇస్తుందంట. ఎప్పుడు? దేవుడితో సహవాసం ఉంటే. నీ కోపం వస్తుందా? నీ భర్త మీద కోపం వస్తుందా? నీ భార్య మీద కోపం వస్తుందా? నీకు సమాధానం లేదు అని అర్థం. నీ బిడ్డల మీద కోపం వస్తుందా? నీకు సమాధానము లేదని అర్థం. సమాధానం ఎప్పుడు వచ్చింది? దేవుడితో సహవాసం చేస్తే, దేవుడితో ఫ్రెండ్షిప్ చేస్తే. ఫ్రెండ్షిప్ అంటే ఎలా కుదురుద్ది? ఇద్దరు ఫ్రెండ్స్, లోకంలో ఉన్న ఫ్రెండ్స్, వాళ్ళు ఫ్రెండ్షిప్ కావాలి అంటే వాళ్ళు ఎలా మాట్లాడుకోవాలి? మనసు విప్పి మాట్లాడుకోవాలి. వాళ్ళిద్దరి మధ్య దాపరగా ఉంటే ఫ్రెండ్షిప్ కుదురుద్దా? ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? తల్లిదండ్రులు కూడా చెప్పరు పిల్లలు. ఎవరు చెప్పుకుంటారు ముచ్చటంతా? ఫ్రెండ్ చెప్పుకుంటారు. ఫ్రెండ్ దగ్గర కనుక్కుంటే వాడి విషయం అంతా తెలిసిపోతుంది. ఎందుకని? అలాంటి ఫ్రెండ్షిప్ ఈ లోకంలో ఉన్నదే. మరి నువ్వు దేవుడితో ఫ్రెండ్షిప్ కలిగి ఉంటే నీకు తెగులు రాణిస్తారా యేసయ్య? రానియదు. ఆ తెగులు రాకుండా ఉండాలంటే నీ ఇంట్లో ఏముండాలి? ఫస్ట్ సమాధానం ఉండాలి. సమాధానమైన దేవుడు సమాధాన కర్తయగు అధిపతి. యెషయా 9:6 అంటారు కదా, సమాధానానికి కర్తయగు అధిపతి. ఆయన పేరు నేను చెప్పండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానానికి అధిపతి. సమాధానానికి అధిపతి నీ ఇంట్లోకి వస్తే నీకు రోగం వస్తుందా? రాదండి, రాదు. సమాధానానికి అధిపతి నీ ఇంట్లో ఉంటే నీ రోగం అనేది నీ ఇంట్లో ఉండదండి, ఉండదు. షుగర్ ఉండేది నాకు, మా నాన్నగారికి, మా మేనత్త గారికి కూడా షుగర్ ఉంది, నాకు వచ్చింది. అయితే నేను ప్రభు పాదాల మీద పడి 1 సంవత్సరం దాకా టాబ్లెట్లు మింగానండి. దగ్గర మింగినాక రోజుకు 2 టాబ్లెట్స్ రాశారు డాక్టర్ గారు. నేను మింగనయ్యా, నేను నీ బిడ్డైనప్పుడు నేను ఎందుకు మింగాలి? నా తండ్రి ఉంటే నాకేంటి, మా మేనత్తలు ఉంటే నాకేంటి, నా తండ్రి బ్లడ్ గ్రూప్ నాది ఒకటే అయితే నాకేంటయ్యా? నాకు ఈ రోగాన్ని నా నుండి తీసివేయి ప్రభు అని అడిగాను. దేవుడు ఎప్పుడో తీసేసాడు, కానీ నాకే తెలియదు. బిడ్డలు వేసుకుంటున్నాను, చేతులు పట్టేస్తున్నాయి, కాళ్ళు పట్టేస్తున్నాయి. తండ్రి నీ చెయ్యి పైకి ఎక్కలేకపోతున్నాను, ఈ చెయ్యి ఇట్లా ఎక్కలేకపోతున్నాను, ఏంటి తండ్రి అని అడిగితే, నీ రోగాన్ని ఎప్పుడో తీసేసానమ్మా, ఎందుకు మిగుతున్నావు బిడ్డలు? నేను టెస్ట్ చేయించుకోవడానికి బాగా స్వీట్లు బాగా తిని, ఒక 3 నెలలు బాగా స్వీట్లు తిని, 5 తిని టాబ్లెట్ వేసుకోకుండా మళ్ళీ HbA1c టెస్ట్ చేయించుకున్నాను.
దర్ ఇస్ నో షుగర్. నాకుందా షుగర్? లేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తీసేసిన దేవుడు రోగాన్ని మళ్ళీ వెళ్తాడా? పెట్టడు. అన్ని తినేస్తున్నాను. దేవుని కృపలో దేవుడు ఆశీర్వదిస్తే నీకు షుగర్ ఏంటి, థైరాయిడ్ ఏంటి, బీపీ ఏంటి, జీవితకాలం రోగాలమ్మా బిడ్డ నేను రోజు వేసుకోవాలమ్మా అంటున్నారు జనం. వేసుకోవాలా? అక్కర్లేదు. నా దేవుడు తోడుగా ఉంటే టాబ్లెట్లు కావాలా? అవసరం లేదు తల్లి. నేనే సాక్ష్యం. ఏంటి నీ చర్చిలో చెప్తున్నాను ఈ మాట. ఎంతమందికి చెప్తున్నాను నా దేవుడు స్వస్థపరిచాడని. షుగర్ పోదమ్మా. మా నాన్నగారు అంటాడు, పోదమ్మాయి నీకు అబద్ధం ఏదైతే కుదరదమ్మాయి, వేసుకోమ్మాయి బిడ్డ అంటున్నాడు. నా దేవుడు చాలా గొప్పవాడు. నాన్న చచ్చిపోయినా పర్వాలేదు, నా తండ్రి ఉన్నాడు. నా తండ్రి ఉన్నాడు. మాస్టర్ గారు అంటారు చేర్చుకోమ్మా అది అని అంటారు. అక్కర్లేదు, నా తండ్రి మొత్తానికి కష్ట ఆయన బాగు చేశాడు కాబట్టి మళ్ళీ తిరిగి రోగాన్ని ఎవరు పెట్టగలరా? పెట్టలేరు. నీకు కూడా రోగం ఉందా? నీకు ఏదన్నా బలహీనతలు ఉన్నాయా? బీపీ ఉందా? థైరాయిడ్ ఉందా? షుగర్ ఉందా? ఇంకా క్యాన్సర్ ఉందా? ఇంకా ఎయిడ్స్ ఉందా? నా తండ్రికి అసాధ్యమైనది ఏదన్నా ఉందా? ఏది లేదు. యెషయా 53:5 అంటారు కదా, నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత. దేవుడు అట్టి రీతిగానే మిమ్మల్ని అందరినీ స్వస్థపరిచి బాగు చేసి మీరు రోగముల నుండి మిమ్మల్ని విడిపించుగాక. ఆమేన్. గట్టి చెప్పాలి. ఆమేన్. యేసు రక్తము ద్వారా మీలో ఉన్న తెగుళ్ళన్నీ తీసివేయబడి పరిపూర్ణమైన ఆరోగ్యంతో మీరంతా నింపబడుదురుగాక. ఆమేన్. కానీ నీ రోగం పోవాలంటే నువ్వేం చేయాలి తెలుసా? మోకాళ్ళు వేస్తున్నావా? మోకాళ్ళు నీ కాళ్ళు కాయలు కాసినాయా? నేను కాయలు కాసినాను. గంట సేపు చేయాల్సిందే ప్రార్థన. గంట చేయకపోతే నాకు బాగోదు. మనసంతా వేదన. ప్రార్థన చేయని రోజు బాగోదు. దేవుడితో సహవాసం చేయకపోతే బాగోదండి. ఎందుకండి అలాంటిది ఆలోచన? దేవుడి ఇస్తున్నాడు ఆలోచన. దేవుడితో సహవాసం చేస్తున్నానేమో, ఆయనతో కాసేపు మాట్లాడకపోతే నాకు బాగోదు. ఒక 3 days నుంచి ఫాస్టింగ్ ఉన్నాం. దేవుడు ఉత్తేజంతో వాక్యం చెప్పిస్తున్నాడు. ఇక్కడ అయినా కొంచెం కూడా తగ్గేపడలేదు. దేవుడి కృపనిచ్చి బలంగా వాడుకుంటున్నాడు. రోజు ప్రసంగాలు 3 ప్రసంగాలుగా చేయాలి. చేస్తున్నాడు. నీ స్వరాన్ని ముట్టుకుంటున్నాడు, వాడుకుంటున్నాడు. ఆయన సహవాసం ఉన్నాను కాబట్టి ఆయన శక్తిని ఇస్తున్నాడు. నువ్వు కూడా ఎవరి సహవాసంలోకి రావాలి? దేవుని సహవాసంలోకి రా. నీకున్న రోగాలన్నీ పోతాయి. ఎవ్వుకున్న రోగం పోయిందా లేదా? పోయిందా? ఎవరి సహవాసం ఉండబట్టి? దేవుని సహవాసం. ఆ సహవాసంలో ఉండబట్టి ఆయనకున్న భయంకరమైన రోగం నుంచి విడిపించబడి ఎన్నంతల ఆశీర్వాదం వచ్చిందమ్మా చెప్పాలి. ఎన్నంతలో? 2 ఆశీర్వాదం. మరి ఇంటి దగ్గర 2 ఆశీర్వాదం అంత రావాలా వద్దా? కావాలంటే నువ్వు ఏం చేయాలి? రోజు యోబు వలె దేవునితో సహవాసం చేయాలి. 2వ వాక్యం చూద్దాం. యోబు గారి గురించి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. మమ్మల్ని పిలిచిన దేవుడు ఎవరంటమ్మా? నమ్మదగిన వాడు. మళ్ళీ చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నమ్మదగిన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఏదన్నా ఒక్కటి కాదమ్మా అన్ని అని అన్నాడు ఆయన. లేదు, సమస్తము. కరోనా అయినా సమస్తం కింద వచ్చిందా రాదా? వచ్చింది. కరోనా అనేది కూడా సమస్తం కిందకు వచ్చిందా రాదా? వచ్చింది. ఈ సమస్తాన్ని ఆయన సరిచేసగలిగిన దేవుడు నిన్ను కూడా సరి చేయబోతున్నాడు. కాబట్టి నువ్వు ఎవరి సహవాసంలో ఉండాలి? దేవుని సహవాసంలో ఉండాలి. దేవుని సహవాసంలో ఉంటే విజయాలు వస్తాయి. దేవుని సహవాసంలో ఉంటే నిన్ను దీవించి ఆయన ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నీ కుటుంబాన్ని ఎక్కిస్తారు. నిన్ను చూసిన వాళ్ళందరూ అంటారు, అమ్మవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడేంటి ఎలా ఉన్నారు, ఏంటి ఇంత గొప్పవాళ్ళు అయిపోయింది, హాకింగ్ శ్వాసం ఎలా కుదిరింది అంటే తండ్రి వల్ల తండ్రి దీవించడం ప్రారంభిస్తే ఎవరు ఆపగలరా? అడ్డుపడగలరా? అసూయ పడగలరా? లేదు. నాశనం చేద్దామని ఒక భార్య భర్తలను విడదీయాలని ప్లాన్ చేసిందని తోడుకోండి. ఎలా అయినా విడగొట్టేయాలి వద్దని. మాకన్నా గొప్పవాళ్ళు అయిపోతున్నారు. ఎవరిద్దరిని విడగొడితే ఆయన ఉద్యోగం చేస్తున్నారు, డబ్బులన్నీ మాకు వచ్చేస్తే ఏమని ఎలగొట్టేస్తే మొత్తం మాకు అయిపోతే ప్లాన్ చేశారు. భయంకరంగా తిట్టిస్తున్నారు, కొట్టిస్తున్నారు. ఆమె వెళ్ళిపోద్దని ఎంత మాయమాటలు చెప్తున్నారంటే ఒక ఆడపడుచు తోడుకోవడంలో కలిసి ప్లాన్ చేశారు. ఏమన్నా కదా ఏమైనా నిలబెట్టేస్తే ఉద్యోగంలో డబ్బులన్నీ వీళ్ళకే ఇస్తాడంట. కొడుతున్నాడు భర్త, తిరుగుతున్నాడు. కారణం ఉంటుందా? ఎందుకు కొడుతున్నాడు తెలియదు, ఎందుకు తిరుగుతున్నాడో తెలియదు, ఎందుకు శోధిస్తున్నాడో తెలియదు. కానీ భరిస్తుంది, ప్రార్థన చేసుకుంటుంది. తగిన కాలం అందు దేవుడు దీవించాలని మాట ఇచ్చి దిగొచ్చాడు. అమ్మా నీకు నేను ఉన్నాను, నీ భర్తని మారుస్తాను అన్నాడు.
ఏసయ్యా నువ్వు ఉన్నామని నేను నీ వైపే చూస్తున్నానయ్యా అంటే భర్తకి గాయం చేశాడంట. భర్తకి పెద్ద ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరగగానే తోబుట్టులు వచ్చారా, చూడటానికి కూడా రాలేదు. ఆడపడుచులు వచ్చారా, చూడటానికి కూడా రాలేదు. ఎవరున్నారు పక్కన? భార్య ఉంది. భార్య ఉండి సపర్యలు చేస్తుంది, ఏడుస్తున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు. నేను ఎన్ని మాటలన్నానమ్మాయి, అయినా నాకు సేవ చేస్తున్నావు, నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావా నువ్వు, ఎందుకు మా వాళ్ళని దక్షిస్తారు, నువ్వు అంటే ఇష్టం లేదు అమ్మాయికి నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పేది. కానీ నేను ఆ మాటలోనే ఉన్నాను. పురుషుడికి ఎవరైనా అబద్ధం కట్లు కడుతున్నారా, కడితే తీర్పు నీ బిడ్డల మీదకి వచ్చింది, జాగ్రత్త. నిజంగానే భార్య భర్తలు ఏకమైపోయారు, చూసి సహించలేకపోయారు. దేవుడు దీవించడం ప్రారంభించాడు, ఆయన స్వస్థపరిచాడు. భార్య బిడ్డలో కుటుంబం వర్తిలడం ప్రారంభించింది. ఎంత గొప్పలు అయిపోయారంటే అసూయపడిన తోడుకోవడం అంతా పతాలకి వెళ్ళిపోయింది. బిడ్డల పెళ్ళిళ్ళు లేవు, పిల్లల జీవితాలన్నీ ఒక్కరు కూడా చదువుకోలేదు, సర్వనాశనం అయిపోయారు. ఎందుకు జరిగింది అలాగా? అసూయ. ఎదుటి వారి కాపురాలు తీయాలని చూస్తున్నారా? చూసి పాడు పనులు చేయాలంటే దేవుని సహవాసంలో ఉన్న బిడ్డల్ని ఎవరన్నా చెడగొట్టగలరా? ఎవరు చెడగొట్టలేదు. కాబట్టి మీరు ఎవరిని ప్రార్థించాలి? పరలోకమందున్న దేవుని ప్రార్థిస్తూ దేవునితో సహవాసం కలిగి ఉంటే నీకు వచ్చిన ఇప్పుడు కష్టాలు ఉన్నాయే, ఈ కష్టాలన్నీ ఎవరు తీర్చగలరు? దేవుడే తీర్చగలరు. కాబట్టి దేవుడిని ప్రార్థన చేద్దాం. ఇంకొక రెఫరెన్స్ చూద్దాం. మొదటి యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక, మొదటి అధ్యాయము 7వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ రక్తం అంటే మనల్ని పవిత్రులుగా చేసేది? యేసయ్య రక్తము. యేసయ్య రక్తమే చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య రక్తానికి ఎంత విలువ ఉందో తెలుసా? కరోనా పేషెంట్ ఊపిరాకి 1,60,000 ఖర్చు అయ్యింది. ఫోన్ చేశారు అమ్మగారు, నాకు ఎన్ని ప్రైవేట్ వస్తుంది తెలుసా, ఈ టైం లేదు ఆ టైం లేదు, కాల్స్ వస్తూనే ఉన్నాయి. ప్రే చేయండి అమ్మగారు, ప్రే చేయండి చేస్తా ఉన్నాను. పురుగులు, చిన్న పురుగులు కనిపిస్తున్నాయి నాకు. ఎన్ని పురుగులు చూపించారంటే తండ్రి అయిన దేవుడు, ఆ పురుగులన్నీ ఆ అబ్బాయి మీద పాకుతుంది. తండ్రి ఈ రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా, నీ చిత్తమైతే ఈ బిడ్డని బ్రతికించయ్యని ప్రార్థించిన 20 నిమిషాలు ప్రార్థించాక కాసేపటి మళ్ళీ కాల్ చేశాను. ఎలా ఉందమ్మా అంటే ఊపిరాట్లేదమ్మా, చచ్చిపోతాను అన్నాడు పిల్లడు. నన్ను నీ తండ్రికి చేర్చుకయ్యా తెలుస్తున్నాను. ఎంత ఖర్చు పెట్టారు? 1,60,000. ఇంకా 60,000 తెచ్చుకోమన్నారంట డాక్టర్ గారు. వృద్ధి నాకు భార్య సరిలేదు, అసలు భార్య భర్తని ప్రేమించలేదు. ఆ పిల్లడు ఎంత మంచివాడో తెలుసా? దేవుడు నమ్మిన బిడ్డ, బాప్తిసం పొందిన బిడ్డ. ఆ పిల్లడు కష్టం వచ్చేసరికి ఈ అమ్మాయి అంటే ఏమి పాపాలు చేసావో నీకు రోగం వచ్చిందంట. అనొచ్చమ్మాయి, జాగ్రత్త, తీర్పు తీరుస్తావు. ఇదిగో నీకు రోగం వచ్చిందంటే ఎంత పాపాలు చేసావు అనమాకండి అంటే దేవుడు తీర్పు ఎవరు పెడతాడు? నీకు పెడతాడు. జాగ్రత్త. ఆ పిల్లోడికి ఓర్చుకుంటాడు లేదు, దేవుడు పరీక్ష కోసం ఆ రోగం వచ్చింది. ఆ రోగాన్ని చూసి భార్య అంటుందమ్మాయి అమ్మ తనొచ్చా కుంగిపోతున్నాడు. కోరుకున్న బిడ్డ కూడా ఇంకాస్త కుంగిపోతున్నాడు. ప్రార్థన చేస్తాను, అయ్యా నేను నీ సన్నిధికి వస్తున్నాను, నాకు 3 ఏళ్ళ పిల్లలయ్యా, చిన్న పిల్లలయ్యా, కాపాడుతుంది. నువ్వు కాపాడకపోతే నా బిడ్డని నా భార్య చూడబోయి వెళ్ళిపోయి ఒకళ్ళు చేసేసుకుంటారు. ప్రభావ నా బిడ్డ పరిస్థితి ఏంటంటే చెప్పు తండ్రి అంటే వెంటనే ఆ పిల్లోడి దగ్గర కన్నా గాయపడిన హస్తం వచ్చిందంట. వచ్చి చేసేసాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన స్వస్థపరచబడి తెల్లారిపాటే క్యూర్ అయిపోయాడు. 1,60,000 ఇంకొక 60,000 తమ్మన్నారు. 60,000 కూడా తీసుకెళ్ళారు. ఇప్పుడు 2,20,000 ఖర్చు అయింది. భార్య అంటది, నీకు ఇల్లు కూడా లేదు, గవర్నమెంట్ వ్యవస్థలు కూడా రాలా, నువ్వు తెలుగుదేశం పార్టీ తిరిగావని నీ పేరు కొట్టేశారు. ఈ కూడా ఉన్నాయమ్మా ఇక్కడ పడ్డ పార్టీ ఎందుకు తల్లి మనకి, ఎందుకమ్మా మనం ఏ పార్టీ వాళ్ళకి వద్దు అలాంటివి అని పేరు కొట్టేశారంట. ఆ వంక పెట్టుకొని భక్తం సాధిస్తుంది. ఇంకా భయంకరమైన టార్చర్. ఆ పిల్లడు బాగుపడి భార్య అంటుందంట, నువ్వు చచ్చిపోతే ఎందుకు వచ్చి ఇంటికి అనొచ్చమ్మా అనమాట. ఎవరు తీర్పు తీర్చొచ్చా? తీర్చకూడదు. బలహీనమైన స్థితిలో భర్తను హింసించొచ్చా? నువ్వు పరలోకానికి వెళ్తావా? నువ్వు దేవుడితో సహవాసం ఉందా? కాదు. ప్రేమించుకుని నేర్చుకోండి. స్త్రీ ఎప్పుడు బలహీనమైన రకం. ఒకవేళ అదే సమస్య నీకు వచ్చి ఉంటే నువ్వు పరిస్థితి ఎలా ఉండేది చెప్పండి? దేవుడు ఒప్పుకుంటాడా? అప్పుడైతే నీ ప్రాణం అయిపోతుంది. సాతాను వచ్చి చక్కగా ఎత్తిపోతుంది. ఆ పిల్లలు దేవుని బిడ్డ కాబట్టి, దేవుడితో పోరాటం చేశారు కాబట్టి దేవుని చెయ్యొచ్చి స్వస్థపరిచింది.
జాగ్రత్త బిడ్డలారా. ఎవరితో సహవాసం చేస్తున్నావు నువ్వు? దేవునితో. దేవునితో సహవాసం చేసినప్పుడు నీ మాటలు ఎలా ఉండాలి? కొద్దిగా ఉండాలి. నీ మాటలు విస్తారంగా ఉండొచ్చా? ఉండకూడదు. భయంకరంగా తిట్టచ్చా? తిట్టకూడదు. ఏదైనా వంక దొరికితే దాన్ని సాధించవచ్చా? సాధించకూడదు. అలాగే ఇంకొక వాక్యం కూడా చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది. అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాం యేసయ్యతో. యేసు రక్తాన్ని ఆశ్రయించండి, స్వస్థత వస్తాయి. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవునితో సహవాసం చేసిన వ్యక్తి ఎవరమ్మా? ఆదాము. సాయంకాలం చల్లముట్టరాలు ఎవరితో మాట్లాడుతుంటాడంట? ఆదాము దేవునితో సహవాసం కదా. యేసయ్యతో సహవాసం ఎంత బాగుంటుందో తెలుసా? మాట్లాడుకోండి, కూర్చొని అసలు ఎప్పుడన్నా 8 గంటలైనా కూర్చుంటాను. నా పనే లేకపోతే ఫోన్ ప్రేయర్స్ వస్తాయి, రిక్వెస్ట్లు వస్తాయి. మరి నా బిడ్డ, నా యజమానుడు ఉన్నాడు, నేను పని ఉంటుంది కదా, కొన్ని పనులకు లేస్తాను. నేను ప్రభుని పర్మిషన్ అడుగుకొని చేస్తాను కూర్చున్న దగ్గర. నా తండ్రి కొంచెంసేపు మళ్ళీ వస్తానయ్యా, మళ్ళీ వచ్చి నీతో కలుసుకుంటాను ప్రభా. రోజులో ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాను నాకే తెలియదు. అందరూ నేను 3 సార్లు 2 సార్లు చెప్పుకుంటారేమో. నాకు లెక్క అన్కౌంటబుల్, నేను లెక్కే లేదు. బైబిల్ చదువుకుంటాను, రోజు పేస్తులు చదువుతూ ఉంటాను. టైం ఉన్నా లేకపోయినా ఏ టైం అన్నా కానీ కంప్లీట్ చేసి పడుకుంటాను. ఎందుకంటే ప్రభు పని శ్రద్ధగా చేయాలి. అశ్రద్ధగా చేయబడేమవుతాడు, శాపగ్రస్తుడు అవుతాడు. దేవుని సహవాసంలో ఉంటే దేవునికి నమ్మకంగా ఉండాలి. వింటప్పుడు ఏం చేస్తాడు ఆయన? బహుగా వాడుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. అసలు నీకు ఏ కొదువ లేకుండా సమస్తాన్ని ముందుగానే అరేంజ్ చేస్తాడు ఆయన. చూద్దాం ఇంకొక వాక్యం. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవునితో సహవాసం చేశాడు ఎవరమ్మా? ఆదాము. చూడండి 25వ వచనం చదవండి. దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేల ప్రాకు ప్రతి పురుగును చేశాను. అది మంచిదని దేవుడు చూచాను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులు. చదవడం కింద స్త్రీడిగాను పురుషుడిగాను వారిని సృజించను. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. ప్రతి సాయంకాలం దేవుడు మాట్లాడుకుంటే టైం లేదు, చదివితే ఇంకా చాలా మంది పెడతారు, చదవచ్చు. కానీ మీతో చెప్తున్నాను, దేవుడితో ఆదాము సహవాసం చేశాడు. అవ్వమ్మ గారికి సాతాను మాటలని ఏం తెచ్చిపెట్టిందండి? చక్కగా పొట్టు తెచ్చి. మీరు కూడా అలాగే ఉన్నారు అయ్యా. ఒక అబద్ధం ఆడలేవా? ఏంటి లోన్ రాస్తానంటుంది. ఒక మాట అబద్ధం చెప్పు, ఏమైంది కానీ ప్రార్థన తర్వాత సంగతి. భక్తి పనులు చదవడం స్త్రీ అబ్బాయి ఎంతో నీతి మంత్రులేమో, నువ్వు వెళ్ళిన తర్వాత నీతంతా పోయింది, ప్రార్థన అంతా పోయింది. అలా ఉన్నారు ఎవరన్నా? అలా చేయొచ్చా? దేవుని బిడ్డలు చెడగొట్టచ్చా? చెడగొట్టకూడదు. జాగ్రత్తగా ఉండండి బిడ్డలారా. ఇంకొక వాక్యం చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయం 24. ఆదికాండము 5వ అధ్యాయం 24 వచ్చింది చదువు. చాలమ్మా. హానోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాడు. దేవుడితో నడిచాడంటే ఎవరమ్మా? హానోకు. ఎన్నేళ్ళు బతికాడు రా హానోకు? 300 సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. 65 రోజులు బతికాడా? 65 సంవత్సరాలు బతికాడా? 65 సంవత్సరాలు ప్రాణంతో పైకి కొనిపోయి బిడ్డలు ఎంతమంది బైబిల్లో? 2. వాళ్ళ పేర్లేంటి? హానోకు, ఏలియా. హానోకు దేవుడితో నడిచాను. దేవునికి పిల్లలు. హానోకు పిల్లలు ఉన్నారా? ఉన్నారు. మరి ఏలియా పిల్లలు ఉన్నారా? ఉన్నారు. లేదు. ఆయనకి సంతానము భార్య లేదు. ఎవరుకున్నారు అంటే హానోకి ఉన్నారు, పిల్లలు సంతానం ఉంది. అయినా దేవుడితో నడిచాడు. మొత్తం 800 సంవత్సరాలు, 365 సంవత్సరాలు నడిచాడంటే. దేవుడితో నడవడం అంటే దేవుడితో మాట్లాడుకోవడం. ఇక తప్పిపోలేదు. దేవుళ్ళకి వచ్చిన తర్వాత నిలబడిపోయాడు. మీరు కూడా నిలబడుతున్నారా? ఈరోజు బలలో చేయలేకపోతున్నారు మీరంతా. బలను ఆశ్రయించడం అంటే పాపం చేసొచ్చి ఏదో రొట్టి మింగుదాము, ద్రాక్షరసం మింగుదాం అనుకుంటున్నారా? మింగొచ్చారా? తీసుకోవచ్చా? పాపం చేసి పవిత్రమైన రక్తాన్ని శరీరాన్ని ముట్టుకోవచ్చా? జాగ్రత్త. తీర్పులోకి వస్తాం, తెగుళ్ళు వస్తాయి, భయంకరమైన ఉగ్రతలు మీదకి వస్తాయి. కాబట్టి వాటిని ముట్టుకునేటప్పుడు పవిత్రంగా ఉండేదాన్ని ఎలా పడితే అలా తాగితే నీకు ఆశీర్వాదం వచ్చుదా? రాదు. బలను ఆశ్రయించినప్పుడు నువ్వు సరి చేసుకో. నువ్వు ఎవరి మీద కోప్పడి పోట్లాడి వచ్చి బలలో చేస్తున్నావా? నువ్వు వెళ్ళిపోయి ఏం చేయాలి? ముందు సమాధానపడి రావాలి. ఎవరి మీద పోట్లాడావా? నీ భర్త మీద పోట్లాడావా? అయినా వచ్చి ఓ బలలో చేయడానికి రావచ్చా? ఫస్ట్ మీరు రావచ్చండి. రావచ్చా? రాకూడదు. నీ భర్త ఎక్కడన్నా ఎత్తుకునేలయ్యా నన్ను క్షమించేయని కాళ్ళ కూడా పడతావా? మరి
సాయంకాలం పడతావా? పడాలి. అందరూ పడి క్షమాపణ అడగాలా? అడగాలి. రాష్ట్రం గారు ఎప్పుడు ఆడవాళ్ళు చెప్తానండి, మీరు చదువుకొని 33% నుంచి 50% రిజర్వేషన్ అయిందండి ఆడవాళ్ళకి. ఏంటంటే ఎప్పుడు మొగాళ్ళకు లోబడి చెబుతావు ఏంటండి, నువ్వు స్త్రీ అయ్యింది అని అంటున్నారు సంఘాలు. అన్నా నేను గర్భశాస్త్రాన్ని నమ్ముతానమ్మా, దేవుడిచ్చిన లా అండ్ ఆర్డర్ నమ్ముతున్నాను నేను. దీనిలో ఏమనుందో తెలుసా? అయ్యగారు చెప్తుంటే పురుషులు బోధిస్తున్నారమ్మా, వాళ్ళకి అనుకూలంగా చెప్తున్నారు అనుకుంటున్నారు అందరూ. పురుషుడు ఎప్పుడు కూడా నీకు శిరస్సు పురుషుడికి లోబడాలని అయ్యగారు చెప్తున్నారు, అమ్మగారులు ఎవరు చెప్పట్లేదు అనుకుంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీ పురుషుడికి ఎప్పుడు నువ్వు లోబడి ఉండాలి. ఎక్కడన్నా తలెత్తుకొని బాగా పాపంతో ఒకరితో అయినా తిరుగుబాటు చేయొచ్చా? చేయకూడదు. ఎప్పుడు లోబడమని బైబిల్ చెప్తుంది. శిరస్సు, నీ భర్త నీకు శిరస్సు. ఇంకొక వాక్యం చెప్తావు నాన్న, 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 20వ అధ్యాయం 7వ వచనం. నీ జనులైన ఇశ్రాయేలు ఎత్తునుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితులను అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా ఇచ్చిన దేవుడవు నీవే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు నడిపించింది ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చారు? ఆయన ఐగుప్తు దేశము నుండి కనానికి నడిపించాడు. కనానికి చేరేసరికి ఎంతమంది వెళ్ళారమ్మ కనాన్లోకి? ఇద్దరు. వాళ్ళ పేరు ఏంటి? కాలేబు, యెహోషువ. ఇద్దరైనా మిగిలింది. ఎంత చర్చ ఉంది. ఒకవేళ మీకు భక్తి ఎంతో పరీక్షించే విషయం ఏదన్నా వస్తే ప్రతి ఒక్కరి మీద ప్రయత్నం చేస్తే దాన్ని ఎంతమంది మిగులుతారు తెలుసా? ఇద్దరు మిగులుతారు. ఎవరమంటే అయ్యగారు ఇంకెవరైనా కనపడతారా? కనిపిస్తారు. ఎందుకంటే విశ్వాసం ఉండదు, చాలా సన్నగిలిపోతుంది. కానీ వింటారా, ఇప్పుడు నేను ఊరికే అన్నాను, కానీ చాలా మంది ఉంటున్నారు సంఘాలు. బలమైన బిడ్డలు చాలా మంది ఉన్నారు. ఆ మిషనరీ వస్తే ఎంతమంది భక్తి పరులు మలాకి 3లో ఉంటారు కదా, ఎవరు భయభక్తులు కలిగిన వారు, ఎవరు నీతిమంతులు, ఎవరు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారు కాని వారు లెక్కంట తేలిపోతాడు. ఎప్పుడమ్మా? ఎప్పుడు? ఆయన నియమించబడి దినము, ఆయన నియమించే దినము రోజున ఒక్కొక్కరికి భక్తి ఎంతుందో బయటకు వచ్చేస్తుందంటే జాగ్రత్తగా ఉండండి. వచ్చేసి ఆ రోజు ఇక్కడ ఉన్న తర్వాత ఇంకొక రోజు రాబోతుందంట. మిగలరు జనం. ఎవరు మిగులుతారు తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టిన వాడు మాత్రమే మిగులుతారు. జాగ్రత్త కాపాడుకోండి, మీ విశ్వాసాన్ని కాపాడుకోండి, మీ భక్తిని మీరు కాపాడుకోండి. ఇక్కడ కూడా యెహోషాపాతు అంటున్నాడు కదా, అయ్యా నువ్వు నిజంగా ప్రేమించిన నీ జనులను నువ్వు ప్రేమగా అబ్రహాము సంపదను అంతా తీసుకొచ్చి అందరు రాజులందరినీ తోలివేసి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇప్పించావు కదయ్యా అని చెప్తున్నాడు. ఇంకొక వాక్యం చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. వ్యర్థుడా చాలమ్మా. అబ్రహాము దేవుని నమ్మిన కనుక దేవునికి నీతిగా ఎంచబడేను. నీతిగా ఉంటే నీ కార్యాలన్నీ దేవుడు జరిగించి సఫలపరుస్తూ ఉంటాడు. ఆయన సహవాసంలో ఉంటే నువ్వు నీతిగా ఉంటావు. నీతి లేదు అంటే నువ్వు దేవుడితో సహవాసము లేదు. ఇంకొక వాక్యం చూద్దాం చూడండి. ఇంకొకటి సామెతల గ్రంథము 22వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనం. చాలా మమ్మల్ని రిపీట్ చేయ ఒకసారి. కోప చిత్తులతో సహవాసం చేయవాలంట. కోప చిత్తులతో, క్రోధము గలవాడితో పరిచయము కలిగి ఉండకము. కోప చిత్తులతో సహవాసం ఉండొచ్చా? ఉండకూడదంట. క్రోధము గలవాడితో పరిచయం కలిగి ఉండొచ్చా? ఉండకూడదంట. ఉంటే నీ భక్తి చెడిపోద్దని అర్థం. కోపం కలిగిన వారితో మనం బాగుండొచ్చా? బాగా ఉండకూడదు, దూరంగా ఉండాలి వాళ్ళకి. ఇంకొక వాక్యం చూడండి. సామెతల గ్రంథం 23 పక్కనే 23వ అధ్యాయము 20వ వచనం. ద్రాక్షారసము త్రాగు వారితోనైనను మాంసము హెచ్చుగా తిరువారితోనైనను సహవాసము చేయకము. మాంసం హెచ్చుగా తింటారా? వాడకూడదు. అస్సలు చికెన్ లేదు తినడానికి చెప్తాం. అపార్ట్మెంట్ చూపుతారు నాకు టీచర్ గారు ప్రార్థన చేయండి కొద్దిగా. మా వాడండి కూర్చారు కానీ ఏమి తిన టీచర్ గారు కొంచెం ప్రార్థన చేయండి అంటారు. ఎందుకని అలవాటు చేసేవారు. నా కొడుకు తింటాను డైలీ పెట్టచ్చా?
మరి హెల్త్ వస్తుందా, మంచి ఆరోగ్యం ఉంటుందా? ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి? మాంసం హెచ్చుగా భుజించకూడదు, వాళ్ళతో కూడా స్నేహం చేయకూడదంట. మరి ఇంకొక వాక్యం చూద్దాం, సామెతల గ్రంథం 24:1 చదవండి. 24:1. దుర్జనులను చూచి మత్సరపడకండి. దుర్జనులు ఏమండి? పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నా, నాకు ఒక కార్యం జరగట్లేదండి. ఆ అమ్మాయి ఎంత పోట్లాడుతుంది, ఎట్టుకుంటుందండి బంగారము, ఎట్టుకుంటుందండి పొలాలు, ఉంటాయి వస్తాయి. ఎంతకాలం అమ్మది? కొంచెం సేపే. జీవితకాల ఆశీర్వాదాలు వస్తాయి వాళ్ళ మీదకి? రావు రావు. అదే సమయంలో రిపీట్ చేద్దాం. దుర్జనులను చూచి మత్సరపడకము, వారి సహవాసము కోరకము, వారి హృదయం బలత్కారం చేయ యోచించును, వారి పెదవులు కీడును గురించి మాట్లాడును. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. స్థిరపరచబడాలి చాలమ్మా. వివేచన వల్ల ఇల్లు స్థిరపరచబడుతుందంట. సామెతల గ్రంథం 28వ అధ్యాయం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు. తొందరలో సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి. అపకీర్తి అంటే ఏంటమ్మా? కీర్త, అపకీర్తి, చెడ్డపేరు. చెడ్డపేరు తీసుకొచ్చింది ఎవరు? మళ్ళీ రిపీట్ చేయండి వాక్యాన్ని ఒకసారి. తన తండ్రికి అపకీర్తి. ఎవరితో స్నేహం చేస్తే వస్తుంది? తొందరలో సహవాసం. ఒక పిల్లోడు ఉన్నాడండి, నిజంగా పేరు చెప్పాలంటే పేరు చెప్తాను. మన ఊరికి చెందిన పిల్లోడే. ఎంత ఊరుకున్నాడంటే చింటూ పేరు. మన శాంతమ్మ అక్క మన వాళ్ళ గోపి అని వాళ్ళ అబ్బాయి ట్రైన్లో తెలుసుకుంటాడు ఆన్లైన్లో. అసలు ఆ పిల్లోడి ట్రైన్ వింటాను నేను. హోలీనెస్ అంటే నా యవన బిడ్డలు ఆ పిల్లోడిని చూసాను. ఎంత పరిశుద్ధత అంటే ప్రార్థన చేస్తున్నాడంటే వణుకుతాను. అమ్మా అమ్మ అంటే చెప్తా ఉంటాడు నాకు. అమ్మా నాకు ఇలా కనిపించింది, దర్శనం పెట్టి అర్థమైంది, నేను దేవుళ్ళు ఉండాలనుకున్నాను, నాకు అసలు ఉద్యోగం వచ్చిందా? పిల్లోడితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఎవరి బిడ్డలు అలా ఉన్నారా? తొంటలతో సహవాసం చేస్తున్నారా? ఎవరితో స్నేహం కలిగి ఉండాలి? దేవుని బిడ్డలతో, దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. ఏసేపు పాపం చేశాడా? చేయలేదండి. ఎవరితో సహవాసం చేశాడు? దేవుడితో సహవాసం చేయబట్టి పాపానికి దూరంగా పారిపోయాడండి. ఎవరి బిడ్డల తొంటలతోటి, దొంగలతోటి, ఫోన్లు చూసి చెడ్డవాటిని చూసే వారితో స్నేహం చేయొచ్చా? చేయకూడదు. ఇంకొక వాక్యం చూడండి, ఇంకొకటి సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. సామెతల